జయభేరి కన్స్ట్రక్షన్స్ కు హైడ్రా నోటీసులు. గత 24 గంటలుగా ఎటు చూసినా ఇదే చర్చ, అంతకు మించి రచ్చ. ఎన్ కన్వెన్షన్ తర్వాత జయభేరి కన్స్ట్రక్షన్ వంతు వచ్చేసింది. ముహూర్తం కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యింది. 15 రోజుల్లో నేలమట్టమంటూ మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై చిత్ర విచిత్రాలుగా కథనాలు వచ్చాయి. కానీ వాళ్లకు కూల్చితే సరే, లేకుంటే మేమే కూల్చేస్తామంటూ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చెప్పారో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఎట్టకేలకు హైడ్రా ఇచ్చిన నోటీసులపైన టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీమోహన్ స్పందించారు. మీడియాలో వస్తున్న వార్తలపైన స్పందించిన మురళీమోహన్ తాను ఎటువంటి ఆక్రమణలకు పాల్పడలేదని క్లారిటీ ఇచ్చుకున్నారు. నేను ఆక్రమణలకు పాల్పడలేదు. 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను. ఏనాడు ఎలాంటి అవకతవకలకు పాల్పడింది లేదు. బఫర్ జోన్లో ఉంటే నేనే కూల్చేస్తాను. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు వచ్చారు. బఫర్ జోన్లో 3 అడుగుల మేరకు రేకుల షెడ్డు ఉన్నట్లు అధికారులు గుర్తించి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ రేకుల షెడ్డును మేమే తొలగించేస్తాం. హైడ్రా రానక్కర్లేదు. 2 రోజుల్లో తాత్కాలిక షెడ్డును తొలగిస్తామని మురళీమోహన్ స్పష్టం చేశారు. దీంతో కొన్ని గంటలుగా మురళీమోహన్ పై వచ్చిన చిత్ర విచిత్రాలుగా వచ్చినటువంటి కథనాలు విమర్శలకు చెక్ పెట్టినట్లయింది. హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చిన తరువాత ఆ సంస్థ చీఫ్ ఏవి రంగనాథ్ కూడా స్పందించారు. హైదరాబాద్ లోని నానక్రామ్గూడ రంగలాల్ చెరువులో నటుడు మురళీమోహన్ జయభేరి కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలకు నోటీసులు జారీ చేశాం. ఫిర్యాదులు రావడంతో చెరువును పరిశీలించాం. ఆక్రమణ జరిగినట్లుగానే మా పరిశీలనలో తేలింది. వారం రోజుల్లో FTL లో ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు జయభేరి సంస్థ గడువు కోరారు. ఆక్రమణ తొలగించకపోతే హైడ్రా కూల్చివేస్తుంది అని రంగనాథ్ హెచ్చరించారు. ఇక ఇదిలా ఉంటే సండే అయినా సరే కూల్చుడే అంటూ హైడ్రా నాన్ స్టాప్ గా దూకుడు మీద కూల్చివేతలు షురూ చేసింది. ఇవాళ ఒక్కరోజే భారీగా కూల్చివేతలు జరిగాయి. మాదాపూర్, మేడ్చల్ జిల్లా మల్లంపేట్, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు వద్ద, అదేవిధంగా FTL బఫర్ జోన్స్ లో నిర్మించిన అక్రమ నిర్మాణాలని హైడ్రా కూల్చేస్తుంది. ఇక మాదాపూర్ సున్నం చెరువులో కూడా హైడ్రా కొరడా ఝుళిపించింది. సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం 26 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి షెడ్డులను భారీ బందోబస్తు మధ్య హైడ్రా కూల్చేసింది.